రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇంటర్ విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఎక్స్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటోందని, కానీ విద్యార్థుల భవిష్యత్తు మీద మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 422 జూనియర్ కాలేజీల్లో 1,60,000 మంది పేద విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వీరికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 0 అడ్మిషన్స్ నమోదయ్యాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యువల్ చేయాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేయాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.